అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే గ్రహాల కదలికలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రతి క్షణాన్ని ఒక అపురూపమైన అనుభూతిలా మలుస్తున్నాయి. కాబట్టి ఏకాగ్రతతో ఈ ఫలితాలను శ్రద్ధగా వినండి. విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన జ్ఞాన సముపార్జన దినంగా రూపుదిద్దుకుంటున్నది. మీరు చేసే కృషికి, చదివే ప్రతి అక్షరానికి ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం దక్కుతుంది. ఉన్నత విద్యాభ్యాసంలో ఉన్నవారు సైతం క్లిష్టమైన విషయాలను సైతం సులభంగా అర్థం చేసుకునే మానసిక స్థితిలో ఉంటారు. ఆర్థికపరమైన వ్యవహారాలలో ఈరోజు తీవ్రమైన ఒడిదొడుకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అనాలోచితంగా చేసే ప్రతి చిన్న ఖర్చు కూడా రేపటికి పెద్ద నష్టాన్ని మిగుల్చగలదు. పెట్టుబడుల విషయంలో ఇతరుల మాటలు విని పెద్ద మొత్తంలో ధనాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విభాగంలో పూర్తి నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో మీ బంధం దృఢంగా మారి ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదాలు, పిల్లల చురుకుదనం మీకు మానసిక శక్తిని అందిస్తాయి. స్నేహితుల విషయంలో మీ నమ్మకాన్ని కొందరు వమ్ము చెయ్యబోతున్నారు. ముఖ్యంగా పాత మిత్రులతో ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీలో లేదా రహస్యాల విషయమై విభేదాలు తలెత్తుతాయి. వారి నిజ స్వరూపం బయటపడడం వలన మీ మనసు కలత చెందుతుంది. ఈరోజు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకుండా ఉండడమే ఉత్తమం. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. మీ భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి తీసుకునే ముఖ్య నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతాయి. ఆరోగ్యం అత్యంత ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యలు సైతం సమసిపోయి మీరు పూర్తి శక్తితో పనులను పూర్తి చేయగలుగుతారు. అధికారుల నుండి ఈరోజు మీకు ఎటువంటి సహకారం లభించదు. పైగా వారు మీ పనితీరును అపార్థం చేసుకుని అనవసరమైన ఆరోపణలు చేసే అవకాశం ఉంది. మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించినా వారి మొండి వైఖరి వలన కొంత మానసిక వేదనకు గురవుతారు. ఆధ్యాత్మిక చింతన మీకు ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. దైవారాధనలో ఎక్కువ సమయం గడపడం వలన మీ అంతరంగం తేజోవంతమవుతుంది. మీ జీవితంలోకి ఈరోజు ఆనందం వెల్లువెత్తుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతృప్తిని పొందుతారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆఫీస్ వాతావరణం ఈరోజు చాలా భారంగా ఉంటుంది. సహోద్యోగుల మధ్య సమన్వయం లోపించడం వలన మీ పనులలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతుంది. మీరు ఏర్పాటు చేసిన లేదా పాల్గొనే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. సామాజికంగా మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. క్రీడారంగంలో ఉన్నవారు లేదా ఆటలలో పాల్గొనేవారు ఈరోజు ఊహించని గాయాలు లేదా అపజయాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు ఉన్నప్పటికీ విజయం మిమ్మల్ని వరించదు. శక్తిని అనవసరంగా వృధా చెయ్యకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. గొడవలు లేదా వివాదాలు మీ దరిదాపులకు రాకుండా ఉంటాయి. తెలివిగా వ్యవహరించి వాటిని ప్రారంభ దశలోనే పరిష్కరించుకుంటారు. జాగ్రత్త విషయంలో అతి నిశితంగా ఉండవలసిన రోజు ఇది. ప్రతి అడుగు తీరని నష్టాన్ని కలిగించవచ్చు అన్న భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ముఖ్యంగా ప్రయాణాలలోనూ, విలువైన వస్తువుల విషయంలోనూ అశ్రద్ధ వహించకూడదు. గతంలో మీరు చేసిన తప్పులను గుర్తించి వాటి నుండి చక్కని పాఠాలు నేర్చుకుంటారు. ఈ నేర్చుకోవడం భవిష్యత్తులో మీ నిర్ణయాలకు బలమిస్తుంది. ధైర్యం ఈరోజు మీలో కొరవడినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. పెద్ద సవాళ్లను ఎదుర్కొనే శక్తి ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం లోపించడం వలన వాటిని వాయిదా వేస్తారు. మీరు మీపై, మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై పూర్తి నమ్మకంతో ఉంటారు. ఈ నమ్మకమే మీ లక్ష్యాలను సాధించడానికి ఒక బలమైన పునాది అవుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మాట విలువను ఇతరులు గుర్తించి మీకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు ఏమాత్రం ఉపయోగపడవు. ముఖ్యంగా డీల్స్ కుదుర్చుకునేటప్పుడు లేదా సంభాషణలలో మీ సామర్థ్యం దెబ్బతింటుంది.
ఉంటుంది. మీ వాదనను ఇతరులు అర్థం చేసుకోక మొత్తం వ్యవహారం గందరగోళంగా మారుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన లేదా సంప్రదాయాలను గౌరవించడం వలన మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. గత వైభవాన్ని గుర్తుచేసుకుంటారు. ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారతాయి. మీ భాగస్వామితో మీ అనుబంధం గట్టిపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటారు. సమావేశాలలో మీరు పాల్గొంటే అవి ఏమాత్రం ఫలవంతం కావు. చర్చలు అసంపూర్ణంగా ముగుస్తాయి లేదా ముఖ్యం లేని విషయాలపై సమయం వృధా అవుతుంది. కొత్త ప్రణాళికలను ఆమోదించడం ఈ రోజు కష్టంగా మారుతుంది. సృజనాత్మకత పతాక స్థాయిలో ఉంటుంది. మీరు కళాత్మక రంగంలో లేదా కొత్త ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. పరిశ్రమలు మరియు వ్యాపారాలలో మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ వ్యాపార విస్తరణకు చక్కని అవకాశాలు లభిస్తాయి. ప్రేరణ లోపించడం వలన మీరు పనులను పూర్తి చేయడంలో వెనుకబడి ఉంటారు. మీ లక్ష్యం పట్ల ఉన్న ఆసక్తి తగ్గుతుంది. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడానికి బయటి వనరుల కోసం వెతకాల్సి వస్తుంది, కానీ ఫలితం అంతగా ఉండదు. పర్యటనలు ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లేదా విహారయాత్రలు మీకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మీ ప్రతిభాభివృద్ధికి సంబంధించిన కోర్సులలో చేరడానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ రోజు సరైన సమయం. మీ ప్రయత్నాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. మీ వ్యక్తిత్వం ఇతరులకు అపార్థమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు లేదా మీ వైఖరి సహోద్యోగులకు లేదా అధికారులకు తప్పుగా కనిపిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఇబ్బందులు పడతారు. గతంలో మీరు చేసిన కృషికి ఈ రోజు చక్కని ఫలితాలు దక్కుతాయి. మీ ప్రయత్నాలు వృధా కాలేదని మీరు తెలుసుకుంటారు. సామాజిక సంబంధాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త వ్యక్తులను కలుసుకొని మీ పరిచయాల పరిధిని పెంచుకుంటారు. ఇది మీకు భవిష్యత్తులో లాభిస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి విషయంలో ఈరోజు స్తబ్దత నెలకొంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా కొత్త విషయాలు నేర్చుకోలేరు లేదా పాత అలవాట్లను మార్చుకోలేరు. మీ ప్రణాళికలు కేవలం ఆలోచనలకే పరిమితమవుతాయి. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు సంక్షేమంగా సుఖంగా ఉంటారు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ మీకు భద్రత లభిస్తుంది. మీ కెరియర్ మార్గంలో స్పష్టత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప విజయాలకు దారితీస్తాయి. మనోభావాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే మీరు తీవ్రంగా స్పందించడం జరుగుతుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా మారుతుంది. మీ మనసులో శాంతి, ప్రశాంతత రాజ్యమేలుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం నెమ్మదిగా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. మీ సంకల్పం చాలా బలంగా ఉంటుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతారు. నెట్వర్కింగ్లో ఈరోజు మీరు విఫలమవుతారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించినా అవి తాత్కాలికంగానే ఉంటాయి. మీ వృత్తిపరమైన సంబంధాలు ఈరోజు బలహీనపడతాయి. చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈరోజు అనుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయం మీ వైపు నిలబడుతుంది. సంతానం నుండి మీకు శుభవార్తలు వినిపిస్తాయి. వారి పురోగతి, విజయం మిమ్మల్ని సంతోషపరుస్తాయి. ఇంటి సంస్కరణలు లేదా మరమ్మతులు ఈరోజు అనుకున్న విధంగా జరగవు. పని ఆలస్యమవుతుంది లేదా అనుకోని ఖర్చులు తలెత్తుతాయి. ఇంటి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఫలితాలినివ్వవు. మీరు పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ఉత్పాదకత ఏమాత్రం తగ్గదు. ఆధ్యాత్మిక యాత్రలు లేదా తీర్థయాత్రలు చెయ్యడానికి ప్రణాళికలు వేసుకుంటారు. ఇది మీకు దైవ కృపను అందిస్తుంది. కళలు మరియు సాంస్కృతిక విషయాలపై మీరు దృష్టి పెట్టలేరు. మీ రోజువారీ పనులలో ఒత్తిడి కారణంగా సృజనాత్మక అంశాలకు సమయం కేటాయించలేక నిరాశకు గురవుతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఈ వేడుకలు మీకు కొత్త ఉత్తేజాన్ని, సామాజిక కీర్తిని అందిస్తాయి. వినోదం మరియు విశ్రాంతి కోసం మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్వీయ నమ్మకం ఈ రోజు సన్నగిల్లుతుంది. మీ సామర్థ్యాలపై మీకే అనుమానం కలుగుతుంది. చిన్న అడ్డంకి ఎదురైనా మీరు సులభంగా నిరుత్సాహానికి లోనవుతారు. పర్యావరణ సంబంధ కారకాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతితో మమేకమై ఉండడం వలన మానసిక శాంతి లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా,
పకడ్బందీగా రూపొందిస్తారు. ఈ ప్రణాళికల అమలుకు ఈ రోజు చక్కని అంకురార్పణ అవుతుంది. సమయ నిర్వహణలో మీరు దారుణంగా విఫలమవుతారు. ఒక పక్కా షెడ్యూల్ ఉన్నప్పటికీ దాన్ని పాటించలేక పనులను ఆలస్యం చేస్తారు. ముఖ్యమైన గడువులు దాటిపోయే ప్రమాదం ఉంది. రాజకీయ లేదా ప్రజా జీవితంలో ఉన్నవారికి ఈ రోజు మంచి గౌరవం లభిస్తుంది. మీ నిర్ణయాలు ప్రజల మన్ననలను పొందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మీ అదృష్ట రంగు కాషాయం రంగు. రోజు ఆరంభంలో మీరు తప్పకుండా పేదవారికి ఆహారాన్ని లేదా వస్త్రాలను దానం చేయడం వలన మీకున్న ప్రతికూలతలు తొలగిపోతాయి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ మనసుకు అపారమైన శాంతి కలుగుతుంది. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.